మార్చి 28 థర్స్డే. వాగ్దాన వాక్యము 138 కీర్తన 8వ వచనం. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. The Lord will fulfill his purpose for me. యెహోవా మేరే సబ్ కుచ్ పూరా కరేగా. అవును, మనం తలపెట్టిన కార్యాలు సఫలము చేసేవాడు మన దేవుడు. అయితే ఏం చేయాలి? మనము ఆయన పక్షములో ఉండాల. అందుచేతని 100వ కీర్తన 5వ వచనములో యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉంటుంది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. ఆయన సత్యము తరతరములు ఉండును. వీళ్ళారా, దేవుని దయ మన మీద ఉండుట అవసరమే. 20వ కీర్తన 5వ వచనములో నా ప్రార్థనని యెహోవా సఫలపరచునుగాక. దేవుడు మన ప్రార్థనలు వినేవాడు, మనకు సహాయం చేసేవాడు. 145వ కీర్తన 19 తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తారట. భక్తుల కోరిక నెరవేర్చేవాడు, వారి మొర ఆలకించి వారు రక్షిస్తాడ. కాబట్టి భయభక్తులు కలిగి ఉండండి, అయితే రక్షించబడండి. ఆయన దగ్గర నుండి అనేక మేలును పొందండి. ఫిలిప్పి 2:2 మీరు ఏక మనస్సులగునట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని మనస్సు ఉంచుతూ నా సంతోషము పరిపూర్ణము చేయుడు. అవును, సంతోషం పరిపూర్ణమగినట్టుగా అడగమంటున్నాడు. 36వ కీర్తన నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుదురు. కొలస్సీ 2:9 దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నది. క్రీస్తులో సమస్తం ఉందండి, ఆయనలో గుప్తమై ఉన్నాయి. యోహాను సువార్తలో 1వ అధ్యాయం 16వ వచనం ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరం కృప వెంబడి కృపను వెళుదాం. అవును, కృపలు ఎదుగుదామా? దేవుడు మన పక్షం ఉంటే మన కార్యాలు సఫలమైతాయి. సోదరి సోదరుడా, ఎందుకు దిగులు పడతావు? ఆయన నీ పక్షంలో ఉన్నాడు, నీకు సహాయం చేసి ఆదుకుంటాడు. ప్రార్థిస్తాం. ప్రభువా, ఎందరైతే దిగులు పడుతున్నారో ఆ దిగులు నుండి విడుదల దయచేసి నీ మీద అనుకున్న సఫలాన్ని పొందేదానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.